అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సీత ఇష్టాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ బుర్రకథ, ఇతివృత్తం బాలికా విద్య. ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. జానపద కళారూపాల పట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకు చెందినది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు. బుర్రకథలో కథ చెప్పేవారిని కథకుడు అని, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను వంతులు అని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఉపన్యాసం ఇచ్చేవాడు వక్త. హరికథ చెప్పేవాడు హరిదాసు. ఈ పాఠంలోని పాత్రలు రమ, కృష్ణవేణి, రాజు, రోజా. ఈ పాఠంలోని కథకురాలు కృష్ణవేణి. ఈ పాఠంలోని వంతులు రాజు, రోజా. ఈ పాఠంలోని టీచర్ పేరు శ్రావణి. ఈ పాఠం ప్రకారం సీత వాళ్ళ గ్రామం పేరు రామాపురం. ఈ పాఠం ప్రకారం సీత తల్లిదండ్రుల పేర్లు శివయ్య, గౌరమ్మ. నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన వారు అఘోరనాథ చటోపాధ్యాయ గారి భార్య వరదసుందరీదేవి గారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహిళ రత్నదేశాయి. సరోజినీ నాయుడు గారి తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ. మలాలా యూసఫ్జాయ్. అచంచల ధైర్య సాహసాలతో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న బాలిక పేరు మలాలా యూసఫ్జాయ్. 1997 జూలై 12న పాకిస్తాన్లో జన్మించిన మలాలా ప్రపంచం గర్వించే సాహస బాలికగా పేరు తెచ్చుకుంది. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరిసాలే నాకు ఆదర్శమని మలాలా గారు గర్వంగా చాటింది. బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడైన సత్యార్థి ప్రకాష్తో కలిసి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నది. తన పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం అని అన్నవారు రామకృష్ణ పరమహంస. అర్థాలు: ప్రాచుర్యం, విస్తారం. సూక్తులు: మంచి మాటలు. అంతరిక్షం, ఆకాశం. అభ్యున్నతి, అభివృద్ధి. ప్రతిభ, తెలివి. అలవోక, అప్రయత్నము. తెల్లడిల్లు, కలతపడు. బాణుడు, సూర్యుడు. మంజరి, గుత్తి. మకాం, నివాసం. నేపథ్యం, తెర వెనుక జరిగింది. కీలక పాత్ర
ప్రధాన పాత్ర. బీజం, విత్తనం. సమరం, యుద్ధం. మహత్కార్యం, గొప్ప పని. మహిజం, చెట్టు. పక్కా, ఖచ్చితంగా. ప్రాంగణం, ముంగిలి. పైడి బొమ్మ, బంగారు బొమ్మ. సహనము, ఓర్పు. అలవోకగా, తేలికగా. పర్యాయ పదాలు. స్త్రీ, ఇంతి, యువతి, ముదిత, పడతి. పైడి, బంగారం, పసిడి, కనకం. కూలి, భీతి, వేతనం, భరణం. అమృతం, సుధా, పీయూషం. పుణ్యం, సుకృతం, శ్రేయం, ధర్మం. సీత, జానకి, మైథిలి, వైదేహి. ప్రకృతి వికృతులు. కథ, కథ. సిరులు, శ్రీలు. గాథ, గాథ. సన్యాసి, సన్నాసి. కాకము, కాకి. దీపము, దివ్వె. బ్రహ్మ, బొమ్మ. శాస్త్రం, చట్టం. ప్రయాణం, పయనం. సిరి, శ్రీ. విషము, విషము. దంపతులు, జంపతులు. విజ్ఞానము, విజ్ఞానము. అక్షరము, అక్కరము. సందులు. జాతీయ దినోత్సవం, జాతీయ దిన ప్లస్ ఉత్సవం, గుణసంధి. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు, టుగాగమ సంధి. కథకురాలు, కథక ప్లస్ ఆలు, రుగాగమ సంధి. దిగ్విజయం, దిక్ ప్లస్ విజయం, జస్త్వ సంధి. ఏందక్క, ఏంది ప్లస్ అక్క, ఇకార సంధి. రసాబస, రస ప్లస్ అబస, సవన దీర్ఘ సంధి. చక్కనమ్మ, చక్కని ప్లస్ అమ్మ, ఇకార సంధి. 16 ఏళ్ళు, 16 ప్లస్ ఏళ్ళు, ఉత్వసంధి. కొవ్వొత్తి, కొవ్వు ప్లస్ ఒత్తి, ఉత్వసంధి. అభ్యున్నతి, అభి ప్లస్ ఉన్నతి, యనాదేశ సంధి. చిన్నక్క, చిన్న ప్లస్ అక్క, అత్వసంధి. ఏమున్నది, ఏమి ప్లస్ ఉన్నది, ఇత్వసంధి. ప్రధానోపాధ్యాయుడు, ప్రధాన ప్లస్ ఉపాధ్యాయుడు, గుణసంధి. నాయకురాలు, నాయక ప్లస్ ఆలు, రుగాగమ సంధి. సీతక్క, సీత ప్లస్ అక్క, అత్వసంధి. సమాసాలు. సీత ఇష్టాలు, సీత యొక్క ఇష్టాలు, షష్ఠి తత్పురుష సమాసం. ప్రజా చైతన్యం, ప్రజల యొక్క చైతన్యం, షష్ఠి తత్పురుష సమాసం. దిగ్విజయం, దిక్కుల యొక్క విజయం, షష్ఠి తత్పురుష సమాసం. చదువు బీజాలు, చదువునకు బీజాలు, షష్ఠి తత్పురుష సమాసం. అక్షరమాల, అక్షరముల యొక్క మాల,
షష్ఠీ తత్పురుష సమాసం. నలమహారాజు, నలుడు అను పేరు గల మహారాజు. సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం. తొలి సంతానం, తొలిదైన సంతానం, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. మహాపాపం, గొప్పదైన పాపం, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. ఉన్నత పాఠశాల, ఉన్నతమైన పాఠశాల, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. మంచి కథలు, మంచివైన కథలు, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. స్వరాజ్య సమరం, స్వరాజ్యం కొరకు సమరం, చతుర్థి తత్పురుష సమాసం. రెండు పక్కలు, రెండైన పక్కలు, ద్విగు సమాసం. నాలుగు రాళ్ళు, నాలుగు సంఖ్యగల రాళ్ళు, ద్విగు సమాసం. తల్లిదండ్రులు, తల్లి తండ్రి, ద్వంద్వ సమాసం. లవకుశలు, లవుడు కుశుడు, ద్వంద్వ సమాసం. అన్యాయము, న్యాయము కానిది, నన్ తత్పురుష సమాసం. అనవసరము, అవసరం కానిది, నన్ తత్పురుష సమాసం. వాక్యాల రకాలు. దెబ్బ ఎట్లా తగిలింది? ప్రశ్నార్థక వాక్యం. మీది ఏ ఊరు? ప్రశ్నార్థక వాక్యం. మీరు తర్వాత కొట్టుకోవచ్చు. అనుమత్వర్ధక వాక్యం. అక్క చెప్పేది విను. విద్వర్ధక వాక్యం. పండుగ నాటికి గుడిని అలంకరించండి. విద్వర్ధక వాక్యం. రసాబస చేయకండి. నిషేధార్థక వాక్యం. తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి. నిషేధార్థక వాక్యం. ముందు సీత ఇష్టాలు విను. విద్వర్ధక వాక్యం. ఏం చదవాలో చెప్పు. విద్వర్ధక వాక్యం. సీత చదువు ఆగిపోయిందా? ప్రశ్నార్థక వాక్యం. సీత బడికి వెళ్ళిందా లేదా? సందేహార్థక వాక్యం. సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. ప్రార్థనార్థవర్ధక వాక్యం. అంత మాట అనకండి. నిషేధార్థక వాక్యం. అమ్మో ఎంత పెద్ద పామో. ఆశ్చర్యార్థక వాక్యం. సీత లెక్కలు బాగా చేసింది. సామాన్య వాక్యం. నీవు ఇంటికి వెళ్ళవచ్చు. అనుమత్యర్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యంను సూచించే వాక్యంను ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ, ఆహా ఎంత బాగుందో. విద్వర్ధక వాక్యం. చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని విద్వర్ధక వాక్యం అని అంటారు. ఉదాహరణ, చేతులు కడుక్కో. నిషేధార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యంను నిషేధార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ, చాలాసేపు టీవీ చూడొద్దు. అనుమత్వర్ధక వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యంను అనుమత్వర్ధక వాక్యం అని అంటారు. ఉదాహరణ, లోపలికి రావచ్చు. సామర్థ్యార్థక వాక్యం. ఒక వ్యక్తిని కానీ, వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే వాక్యంను సామర్థ్యార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ, గోపాల్ చెట్టు ఎక్కగలడు. వెళ్ళి వచ్చి తెంపి తిని చూసి
అనేవి అసమాపక క్రియలు. తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, రాశాడు అనేవి సమాపక క్రియలు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.